వెల్కమ్ టు అవర్ నాలెడ్జ్ స్పార్క్ ఛానల్. ఈ వీడియోలో అయోధ్యాకాండ నుండి 20 ప్రశ్నలకు ఎన్ని స్కోర్ చేశారో కమెంట్ చేయండి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రశ్న 1. అయోధ్యాకాండలో ప్రధానంగా ఏ విషయముంటుంది? ఏ. సీత స్వయంవరం, బి. వనవాసం, సి. యుద్ధం, డి. లంకాదహనం. జవాబు వనవాసం. ప్రశ్న 2. శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని ఎవరు నిర్ణయించారు? ఏ. కైకేయి, బి. వశిష్ఠుడు, సి. దశరథ మహారాజు, డి. సుమిత్ర. జవాబు దశరథ మహారాజు. ప్రశ్న 3. శ్రీరాముని పట్టాభిషేకానికి వ్యతిరేకంగా నిల్చింది ఎవరు? ఏ. కౌసల్య, బి. సుమిత్ర, సి. కైకేయి, డి. మాంధవి. జవాబు కైకేయి. ప్రశ్న 4. కైకేయి ఎవరి ప్రేరణతో ఇలా ప్రవర్తించింది? ఏ. మంధర, బి. శూర్పణఖ, సి. తాటక, డి. కైకేయరాజు. జవాబు మంధర. ప్రశ్న 5. కైకేయి దశరథుడిని ఎన్ని వరాలు కోరింది? ఏ. 1, బి. 2, సి. 3, డి. 4. జవాబు 2. ప్రశ్న 6. కైకేయి కోరిన మొదటి వరం ఏమిటి? ఏ. రాముడికి వనవాసం, బి. భరతుడికి రాజ్యం, సి. భరతుడికి పట్టాభిషేకం, డి. కైకేయికి రాజ్యం. జవాబు భరతుడికి పట్టాభిషేకం. ప్రశ్న 7. కైకేయి కోరిన రెండవ వరం ఏమిటి? ఏ. రాముడికి వనవాసం 14 సంవత్సరాలు, బి. లక్ష్మణుడికి వనవాసం, సి. సీతకు వనవాసం, డి. దశరథుడికి తపస్సు. జవాబు రాముడికి వనవాసం 14 సంవత్సరాలు. ప్రశ్న 8. శ్రీరాముడు ఎంత సంవత్సరాలు వనవాసం చెయ్యాల్సి వచ్చింది? ఏ. 10, బి. 12, సి. 14, డి. 16. జవాబు 14. ప్రశ్న 9. శ్రీరాముడు వనవాసానికి వెళ్లేటప్పుడు ఎవరు వెంటవచ్చారు? ఏ. కేవలం సీత, బి. కేవలం లక్ష్మణుడు, సి. సీత మరియు లక్ష్మణుడు, డి. భరతుడు. జవాబు సీత మరియు లక్ష్మణుడు. ప్రశ్న 10. శ్రీరాముని వనవాసానికి అనుమతి ఇచ్చిన తండ్రి ఎవరు? ఏ. జనకుడు, బి. వశిష్ఠుడు, సి. దశరథ మహారాజు, డి. కైకేయరాజు. జవాబు దశరథ మహారాజు. ప్రశ్న 11. శ్రీరాముని నిర్ణయానికి కౌసల్య ఎలా స్పందించింది? ఏ. కోపించింది, బి. ఆనందించింది, సి. బాధపడినా అంగీకరించింది, డి. రాజ్యం వదిలింది. జవాబు బాధపడినా అంగీకరించింది. ప్రశ్న 12. లక్ష్మణుడు వనవాసానికి ఎందుకు వెళ్లాడు? ఏ. తల్లి ఆజ్ఞతో, బి. రామునిపై భక్తితో, సి. రాజ్యం కోసము, డి. కైకేయి ఆదేశంతో. జవాబు రామునిపై భక్తితో. ప్రశ్న 13. భరతుడు అప్పటికి ఎక్కడ ఉన్నాడు? ఏ. అయోధ్య, బి. మిథిల, సి. కైకేయదేశం, డి. లంక. జవాబు కైకేయదేశం. ప్రశ్న 14.
శ్రీరాముడు అయోధ్య విడిచేటప్పుడు ప్రజలు ఏమి చేశారు? ఏ. ఆనందించారు. బి. మౌనంగా ఉన్నారు. సి. దుఃఖించారు. డి. పండుగ చేసుకున్నారు. జవాబు: దుఃఖించారు. ప్రశ్న 15. శ్రీరాముడు మొదట వనవాసంలో నివసించిన ప్రదేశం ఏది? ఏ. దండకారణ్యం. బి. పంచవటి. సి. చిత్రకూటం. డి. కిష్కింధ. జవాబు: చిత్రకూటం. ప్రశ్న 16. దశరథ మహారాజు మరణానికి ప్రధాన కారణం ఏమిటి? ఏ. వృద్ధాప్యం. బి. యుద్ధం. సి. రామవియోగం. డి. వ్యాధి. జవాబు: రామవియోగం. ప్రశ్న 17. దశరథుడు మరణించే ముందు ఎవరిని స్మరించాడు? ఏ. భరతుడు. బి. కైకేయి. సి. శ్రీరాముడు. డి. సుమిత్ర. జవాబు: శ్రీరాముడు. ప్రశ్న 18. భరతుడు అయోధ్యకు వచ్చాక ఏమి తెలుసుకున్నాడు? ఏ. రాముడి పట్టాభిషేకం. బి. రాముడి వనవాసం. సి. సీతా స్వయంవరం. డి. రావణ సంహారం. జవాబు: రాముడి వనవాసం. ప్రశ్న 20. అయోధ్యాకాండలో ప్రధానంగా ప్రతిపాదించబడిన ధర్మం ఏది? ఏ. రాజధర్మం. బి. పితృవాక్య పరిపాలన. సి. యుద్ధధర్మం. డి. భక్తిధర్మం. జవాబు: పితృవాక్య పరిపాలన.